వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. 7/5/2025 వైశాఖ శుద్ధ దశమి బుధవారం నుండి 13/5/2025 బహుళ పద్యమి మంగళవారం వరకు రథోత్సవం, దివ్య కళ్యాణం, పుష్పయాగ మహోత్సవాలు జరుగును. 11/5/2025 ఆదివారం రథోత్సవం, 9/5/2025 గురువారం రాత్రి 9:30 నుండి దివ్య కళ్యాణ మహోత్సవం, 13/5/2025 మంగళవారం శ్రీ పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ మహోత్సవాలకు భక్తులు విచ్చేసి స్వామివారి కృపా పాత్రలు కావాలని కోరుతూ ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ రాజా ఐవి రోహిత్, కార్యనిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు, అన్నవరం, కాకినాడ జిల్లా శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వార్షిక దివ్య కళ్యాణం నలువచ్చే భక్తులకు స్వాగతం పలుకుతున్న దేవస్థానం ఈవో వి సుబ్బారావు, చైర్మన్ ఐవి రోహిత్ వారికి శుభాకాంక్షలు. నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలలో భాగంగా శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఆంజనేయ వాహనంపై అన్నవరం గ్రామపుర వీధిలో గ్రామ సేవ మహోత్సవ కార్యక్రమం. ట్రాక్టర్ పుల్లల లోడుతో ఉన్న ట్రాలీని దొంగలించిన వ్యక్తిని అదుపులోకి తీసుకునే కేసు నమోదు. మే 20 సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి. బుక్లెట్ ఆవిష్కరించిన సిఐటియు జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా బుధవారం ఎదుర్కోలు ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీ స్వామి అమ్మవారిని కళావేదిక వద్దకు ఎదుర్కోలు మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఆంజనేయ వాహనంపై అన్నవరం గ్రామపుర వీధుల్లో గ్రామ సేవా మహోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. పులి వేషాలు, నవదుర్గ నాట్యాలు, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలకు అన్నవరం గ్రామ సేవ వైభవంగా జరిగింది. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, కార్యనిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు దంపతులు, డీసీ, ఏసీ, ఏఈఓలు, పర్యవేక్షణ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది, స్థానికులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. దేవతా పోటీ వచ్చింది. ఇప్పుడు అమ్మవారు పక్షాన స్వామివారి యొక్క పక్షం వారిని ఆహ్వానిస్తూ పలకటంతో ఎదుర్కోలు మహోత్సవం జరుగుతుంది. ఇందులో చమత్కారాలు ఉంటాయి, ఇందులో పరమాత్మ గుణగణ వర్ణన ఉంటుంది. అమ్మవారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి, వాటిని ఆస్వాదించండి భక్త మహాశీలారా. ఇటువంటి మనం పౌర్ణమికి దగ్గరలో ఉన్న సందర్భంలోనూ స్వామివారి ఇక్కడ ఆవిర్భవించినటువంటి నక్షత్రానికి దగ్గరలో ఉన్నటువంటి అనేకమైన శుభ సమ్మేళనములతో కూడినటువంటి ఈ సందర్భంలో 1000 వేషాలు వేసిన పిల్లవాని పెండ్లి చేయగా వచ్చిన పెద్దలారా అని మీరు ఇదివరకట్లాగా పెద్దలు ఎవరో వచ్చి అడగంగానే పిల్లనిచ్చేటువంటి పద్ధతులు లేకుండా అసలు పిల్లవాడి గుణగణాలు, యోగ్యతలు తెలుసుకుని మాత్రమే పిల్లనిచ్చే పరిస్థితులు వచ్చాయి. సమస్త శాస్త్ర సారములు ఆయన గురించే వర్ణిస్తున్నాయి. అసలు శాస్త్రములు చెప్పేదే సత్యము గురించి. నిత్యానిత్య వివేకదాయక సుహృన్నీరేజ విద్యోతన సత్యం మే పరమంచు పల్కు ఋషి సత్సంలాపమన్. కాబట్టి అక్కడ అడుగు పెడితే మీ వాడు సంపదలు ఉన్నా లేకపోయినా సంపన్నంతుడే అవుతాడు. కాబట్టి మేము అక్కడ పంపించడానికి స్పష్టంగానే ఉన్నామని
అమ్మవారి పక్షాన్ని చెప్తున్నాము. ఇంకా చిన్న చివరిది అమ్మవారి నిజమే నిజమే కానీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ రోజు వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా అంకురార్పణ, ధ్వజారోహణ, దీక్ష వస్త్రధారణ, కంకణ ధారణ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను అనివేటి మండపం వద్ద వివిధ రకములైన సుగంధ భరిత పుష్పములతో అలంకరించి విశేష పూజలు నిర్వహించి గరుత్మంతుడు జెండాను ఆలయం చుట్టూ వేద పండితుల వేద మంత్రోచ్చరణ నడుమ మంగళ వాయిద్యాల నడుమ 3 పర్యాయాలు ప్రదక్షిణ గావించి ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్ దంపతులు, ఆలయ కార్యనిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు దంపతులు, ఏఈఓలు, పర్యవేక్షణ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు, ఆలయ సిబ్బంది, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ओम नमस्ते भगवते श्रीमंगल करगदाधर क्षेत्रविजात जैनांगासर सकल तकज्जेयमान निगमागम प्रतिपादित गुणविशस्तांग प्रभूतानि दैत्य दानव कंप लुब्ध विधायक चक्रहस्त सनक सनंदनादि सकल देवमुनिगण परिवारमस्सन्नु कुमुद कुमुदाक्ष कुंडलीक वामनादि पार्षद परिवार सेवतो भगवान
లోహితులు చారంతి కనబాబు గారు, పాలంకి పట్టాభిరామూర్తి గారు, నాగపట్ల కాళేశ్వర శర్మ గారు. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం ట్రాక్టర్ పుల్లల లోడుతో ఉన్న ట్రాలీని దొంగలించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు రాయవరం ఎస్ఐడి సురేష్ బాబు తెలిపారు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తూ మార్చి 10వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో పసలపూడిలోని గోదావరి రైస్ మిల్ వద్ద ట్రాక్టర్ పుల్లల లోడుతో ఉన్న ట్రక్కును గుర్తు తెలియని వ్యక్తి అపహరించుకుపోయినట్లు అదే గ్రామానికి చెందిన పిల్లి జానకి రామయ్య మార్చి 11వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. మే 8వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో వెదురుపాక గీతా మందిరం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అపహరణకు గురైన ట్రాక్టర్ వేసుకుని ఒక వ్యక్తి వస్తున్నాడని అందిన సమాచారం మేరకు బిక్కవోలు మండలం కొంకుదురు వైపు నుండి వస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన నల్లమెల్లి సూర్యనారాయణ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా చెడు వ్యసనాలకు బానిసై తానే ట్రాక్టర్ దొంగలించినట్లు అంగీకరించాడన్నారు. అతని వద్ద నుండి ట్రక్కును స్వాధీనం చేసుకుని సూర్యనారాయణ రెడ్డిపై కేసు నమోదు చేసి అనపర్తి కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్ఐ తెలిపారు. కేసును ఛేదించిన సిఐ పి దొరరాజు, ఎస్ఐ సురేష్ బాబు, హెడ్ కానిస్టేబుల్ సత్యకుమార్, కానిస్టేబుల్ వీరేంద్రలను ఎస్పీ బి కృష్ణారావు అభినందించారు. నమస్కారం. రాయవరం పోలీస్ స్టేషన్ పరిధిలో పసలపూడి గ్రామంలో గత 3వ నెలలో మార్చి నెలలో 10వ తేదీన రాత్రి 8 గంటల ప్రాంతంలో ఒక పుల్లల లోడ్తో లోడ్ చేసి ఉన్న ట్రాక్టర్ ని మరియు ఆ ట్రక్ ని తీసుకుని ఒక వ్యక్తి దొంగతనం చేసి వెళ్ళిపోయాడని చెప్పి 11వ తేదీన పిల్లి జానకి రామయ్య అనే ఫిర్యాదుదారుడు ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అప్పుడు వెంటనే ఉన్నతాధికారులకు తెలియపరచగా గవర్నమెంట్ శ్రీ ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారు మరియు సిఐ గారి యొక్క ఆదేశాల మేరకు ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి అప్పటి నుంచి కూడా ఈ ముద్దాయి కోసం అన్ని రకాల ఎంక్వైరీ చేయడం జరిగింది. సీసీ ఫుటేజ్ కలెక్షన్ కానీ, తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ కానీ అన్ని కూడా గ్యాదర్ చేయడం జరిగింది. త్రూ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో వెదురుపాక గీతా మందిరం దగ్గరలో ఒక వ్యక్తి ట్రాక్టర్ వేసుకుని అది ఏదైతే దొంగతనం కాబడిందో ఆ ట్రాక్టర్ మీద ఆ వ్యక్తి వస్తున్నట్లుగా సమాచారం మేరకు అక్కడికి మధ్యవర్తుల సమక్షంలో వెళ్ళి అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి పేరు నల్లమెల్లి సూర్యనారాయణ రెడ్డి, కొప్పవరం గ్రామంగా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేయడం ఏమంటే ప్రతి ఒక్కరికి కూడా కొంచెం అందరూ ప్రజలు కొద్ది ఇంట్రెస్ట్ పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా సీసీ ఫుటేజ్ ఏర్పాటు చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.
సీసీ కెమెరాల ఎవిడెన్స్ అది లేకపోవడం వల్ల ఈ డిటెక్షన్ ఏదైతే క్రైమ్ జరిగిన తర్వాత దాన్ని డిటెక్షన్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇప్పుడు ఇందులో కూడా సీసీ ఫుటేజ్ ఆధారం ఏమో దొరకకపోతే దాని టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా మరియు ఈ టవర్ డంపులు ఇవన్నీ అనాలిసిస్ చేసుకుని ఈ ముద్దాయిని క్యాచ్ చేయడం జరిగింది. కావున సీసీ కెమెరాలు అందరిని కూడా ఏర్పాటు చేసుకుని ఈ దొంగతనాలని డిటెక్షన్ చేయడంలో సహాయపడవలసిందిగా ప్రతి ఒక్కరు తెలియపరుస్తూ అందరికీ ధన్యవాదాలు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. 7/5/2025 వైశాఖ శుద్ధ దశమి బుధవారం నుండి 13/5/2025 బహుళ పద్యమి మంగళవారం వరకు రథోత్సవం, దివ్య కళ్యాణం, పుష్పయాగ మహోత్సవాలు జరుగును. 11/5/2025 ఆదివారం రథోత్సవం, 9/5/2025 గురువారం రాత్రి 9:30 నుండి దివ్య కళ్యాణ మహోత్సవం, 13/5/2025 మంగళవారం శ్రీ పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ మహోత్సవాలకు భక్తులు విచ్చేసి స్వామివారి కృపా పాత్రలు కావాలని కోరుతూ ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ రాజా ఐవి రోహిత్, కార్యనిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు, అన్నవరం, కాకినాడ జిల్లా. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వార్షిక దివ్య కళ్యాణం నలువచ్చే భక్తులకు స్వాగతం పలుకుతున్న దేవస్థానం ఈవో వి సుబ్బారావు, చైర్మన్ ఐవి రోహిత్ వారికి శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్. లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20వ తేదీ జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్ పిలుపునిచ్చారు. పెద్దాపురం యాసలపు సూర్యరావు భవనంలో గడిగట్ల సత్యబాబు అధ్యక్షతన సిఐటియు మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కమిటీ ప్రచురించిన సమ్మె బుక్లెట్ ను ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా కార్మిక వర్గం అనేక కష్టాల్లో ఉందని, దాని నుండి కార్మికులను బయటపడేయాల్సిన ప్రభుత్వాలు కార్మిక వర్గాన్ని మరింత కష్టాల్లోకి నెట్టేస్తుందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, కానీ నిజ వేతనాలు పెరగడం లేదన్నారు. కార్మికులందరూ పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానానికి నేడు కేంద్రంలో బీజేపీ తూట్లు పొడుస్తుందన్నారు. 12 గంటల పని విధానాన్ని తీసుకురావడానికి కార్మిక చట్టాలను మార్పు చేసి కోడ్లుగా మార్చుతున్నారన్నారు. వేతనాల పెంపుదలకు అవసరమైన చట్టాల మార్పులకు ప్రయత్నం చేయకుండా యాజమానులకు అవసరమైన విధంగా మార్పులు చేస్తున్నారన్నారు. మే 20వ తేదీన కేంద్ర కార్మిక సంఘాల నేపథ్యంలో సమ్మె జరుగుతుందని, దీన్ని జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. సమావేశంలో సిఐటియు నాయకులు దాడి బేబీ, మాగాపు నాగు, గూనూరు రమణ, తాడిశెట్టి గంగా, డి క్రాంతి కుమార్లు పాల్గొన్నారు. మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా 11 కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు కలిపి ఒకరోజు సమ్మె చేయాలని పిలిపించాయి. ముఖ్యంగా కార్మికుల్ని బానిసలుగా మార్చేందుకు 4 లేబర్ కోడ్లు బలవంతంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయించేందుకు 2020లో మోడీ ప్రభుత్వం కరోనా సమయంలో గుట్టు చప్పుడు కాకుండా తీసుకొచ్చింది. వాటి అమలుకి సిద్ధపడుతున్న తరుణంలో కార్మిక వర్గం మొత్తం ఈ లేబర్ కోడ్లు కనుక అమలైతే మొత్తం హక్కులు లేని బానిసలుగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే ఉపాధి లేక చిన్న మధ్య తరహా పరిశ్రమలన్నీ మూతపడి నిరుద్యోగం విపరీతంగా పెరుగుతున్నటువంటి సందర్భంలో ఈ లేబర్ కోడ్లు కనుక అమలైతే కార్మికుల దోపిడీ మామూలుగా జరగదు. కాబట్టి ఈ దోపిడీ నుంచి కాపాడుకోవాలి అంటే సమ్మె చేయక తప్పని పరిస్థితికి కార్మికులు నెట్టబడ్డారు. ఇది బీజేపీ ప్రభుత్వం భారతదేశంలో ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చినటువంటి సంక్షోభం తప్పితే మేమంతటా మేము సమ్మె చేయడానికి సిద్ధపడినటువంటి అంశం కాదు. కాబట్టి ఈ లేబర్ కోడ్లు అమలు, కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని, అసంఘటిత రంగ కార్మికులకి సామాజిక భద్రత కల్పించాలని, ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి వైశాఖ ఉక్కు, రైల్వే, పోస్టల్, బిఎస్ఎన్ఎల్ ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని కోరుతూ చేస్తున్నటువంటి ఈ సమ్మెకి మొత్తం పెద్దాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగులు అందరూ కూడా మద్దతు తెలియజేయడం ద్వారా ప్రజలు కూడా అధిక ధరలకి, నిరుద్యోగానికి వ్యతిరేకంగా ఈ సమ్మెలో ఒక డిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ సమ్మె జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్. పెద్దాపురం సామర్లకోట ఏడీబీ రోడ్డులో అత్యున్నత ప్రమాణాలతో నడపబడుతున్న భారతీయ విద్యాభవనం కాకినాడ కేంద్ర స్కూల్ ప్రారంభోత్సవం జరుగుతుందని మాజీ మున్సిపల్ చైర్మన్, పాఠశాల ఎగ్జిక్యూటివ్ సభ్యులు రాజా సూరిబాబు రాజు తెలిపారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా పూర్తిగా గురుకుల విద్యాబోధన అందించే విధంగా కేంద్ర కార్యాలయం పెద్దాపురం పరిసర ప్రాంతాల్లో పాఠశాల ఏర్పాటుకు అవకాశం కల్పించిందని తెలిపారు. ఉండరాజు ఆనందరాజు ఎడ్యుకేషన్ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ కాశీ విశ్వనాథం మాట్లాడుతూ విశాలమైన ప్రాంగణంలో అత్యాధునిక
అత్యాధునిక సౌకర్యాలతో పెద్దాపురంలో ఈ పాఠశాల ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రారంభోత్సవ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, మాజీ సిపిఐ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, ఇతర ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. రఘుపతిరాజు మాట్లాడుతూ సిబిఎస్ఈ సిలబస్ తో విద్యాభ్యాసం ఉంటుందని తెలిపారు. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు రాజా సూరిబాబురాజు. నేను ఇక్కడ పెద్దాపురంలో భవన్స్ స్కూల్కి, కాకినాడ కేంద్రం పెద్దాపురం భవన్ స్కూల్కి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా మరి కేంద్ర కార్యాలయం నుంచి నన్ను అపాయింట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మరి ఈ భవన్స్ కాలేజీ, మన భవన్ స్కూల్ని పెద్దాపురంలో ఏర్పాటు చేయడానికి సంకల్పం తీసుకున్న ఆనంద గ్రూప్ తరపున విశ్వనాథరాజు గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏం చేద్దానంటే పెద్దాపురం అన్నది సరౌండింగ్ విలేజెస్ 40-60 విలేజెస్ ఉన్నాయి. ఒక టౌన్, 2 టౌన్లు ఉన్నాయి. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఎవరు మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ వీళ్ళందరికీ కూడా క్వాలిటీ విద్యని అందించాలన్న ఏకైక లక్ష్యంతో ఈ భవన్స్ మన స్కూల్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి మరి సంకల్పించారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా దీనికి కాకినాడ కేంద్రకి మరి చైర్మన్గా జేడి లక్ష్మీనారాయణ గారు ఉండడం కూడా దీనికి ఒక ఎసెట్గా మేము భావిస్తున్నాం. ఏం చేద్దామంటే జేడి లక్ష్మీనారాయణ గారు మరి మీ అందరికీ, మనందరికీ కూడా సుపరిచితులు, తెలిసిన వ్యక్తి. ఒక నిబద్ధతతోటి కూడుకున్న మరి ఉద్యోగాన్ని ఆయన నిర్వర్తించి రిటైర్ అయిన తర్వాత ప్రజలకి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఈ స్కూల్లో చైర్మన్గా ఆయన అంగీకరించడం జరిగింది. అదేవిధంగా పరుచూరి కృష్ణారావు గారు, ప్రగతి కాలేజీ మేనేజింగ్ డైరెక్టర్ గారు కృష్ణారావు గారు, అందులో నేను ఎగ్జిక్యూటివ్గా మెంబర్గా ఉండడం కూడా నాకు ఆనందదాయకమైన విషయం అని చెప్పేసి మీ అందరికి కూడా మనం చేస్తున్నాం. ముఖ్యంగా భవన్ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మినిమం నార్మల్ ఫీజులతోటి పేద ప్రజలకు విద్యను అందించాలి. అదే కాకుండా విలువలతోటి కూడుకున్న విద్యను కూడా మరి విద్యార్థులకు అందించాలి అని చెప్పేసి లక్ష్యంతో ఈ స్కూల్ని ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యంగా దీనికి మన ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో భీమవరం కానీ, పాలకొల్లు కానీ, తడేపల్లిగూడెం కానీ, రాజమండ్రిలో ఆల్రెడీ భారతీయ విద్యాభవన్ స్కూల్స్ ఎప్పటి నుంచో కూడా నడపడం జరుగుతుంది. దానికి చైర్మన్గా మన విశ్వనాథరాజు గారు ఉండడం కూడా చాలా సంతోషదాయకం. ఏం చేద్దంటే విశ్వనాథరాజు గారు ఆనంద గ్రూప్ మన ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా ఈ భవన్ స్కూల్స్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పిల్లలకి కావాల్సిన ఎమ్యూనిటీస్ క్రియేట్ చేయడానికి కానీ వారు ముందుకు వచ్చి ఫ్రీగా ఈ ఎమ్యూనిటీస్ అన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. మరి ప్రస్తుతం అయితే మన కాకినాడ కేంద్ర పెద్దాపురం స్కూల్కి కరెస్పాండెంటు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్గా ఉండడం కూడా ఈ స్కూల్కి అదృష్టంగా భావిస్తున్నామని చెప్పేసి మీ అందరు కూడా మనం చేస్తున్నాం. ముఖ్యంగా మరి ప్రజలందరూ కూడా గమనించాల్సింది, పేరెంట్స్ కానీ, విద్యార్థులు కానీ, ప్రజలు కానీ గమనించాల్సింది ఏంటంటే తక్కువ ఫీజుతో, నామినల్ ఫీజెస్ తోటి ఈ స్కూల్ని ఇక్కడ మరి 25 ఎకరాలు, 24 ఎకరాల సైట్లో అందమైన మరి కన్స్ట్రక్షన్ చేసి, బిల్డింగ్స్ నిర్మాణం చేసి పిల్లలకి ఉచితంగా విద్యని అభ్యసించేలాగంటే నామినల్ ఫీజులతోటి విద్యను అందించాలన్న ఉద్దేశంతో ఆనంద గ్రూప్ వారు ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా మరి ఇక్కడ స్కూల్ని నిర్మాణం చేసి భవన్ స్కూల్కి 30 సంవత్సరాలు ఉచితంగా లీజుకి ఇవ్వడం అన్నది అది సామాన్యమైన విషయం కాదు. మనం ఆ ల్యాండ్ కాస్ట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ కానీ తీసుకుంటే రమ్మారామి 50-60 కోట్ల రూపాయలతోటి ఒక స్కూల్ని నిర్మాణం చేసి భవన్ స్కూల్కి ఫ్రీగా ఇవ్వడం అన్నది మరి వారి దాతృత్వానికి ఒక నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా విద్యార్థులని విషయానికి తీసుకోవాల్సి వస్తే భవన్ స్కూల్స్ ఎక్కడున్నా మరి దేశవ్యాప్తంగా, ఇంటర్నేషనల్ వ్యాప్తంగా 337 స్కూల్స్ ఆల్రెడీ రన్ చేయడం జరుగుతుంది. అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక విలువలతోటి కూడుకున్న విద్యని విద్యార్థులకు అందించాలి. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి పిల్లలందరికీ కూడా. అంటే ఒత్తిడి లేకుండా. అంటే కొన్ని కార్పొరేట్ కాలేజ్ స్కూల్స్లో కేవలం ఎడ్యుకేషన్కే ప్రిఫరెన్స్ ఇచ్చి మానసికంగా ఒత్తిడితోటి చదువుకున్న విద్యని అందించడం జరుగుతుంది. ఇక్కడ భారతీయ విద్యాభవన్లో దానికి భిన్నంగా విద్యార్థులకి విద్యతోటి పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ, స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఓ 50% ఎడ్యుకేషన్ మీద, ఓ 50% ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ, స్పోర్ట్స్ మీద దృష్టి పెట్టి పిల్లల్ని వారి యొక్క వికాసాన్ని, మనోవికాసాన్ని,
వారి యొక్క స్కిల్స్ని గుర్తించి వారికి ఏ స్కిల్స్ ఉంటే ఆ స్కిల్స్ని డెవలప్ చేసి భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా మంచి పౌరులుగా తయారు చేయాలి, ఒక మంచి ఎడ్యుకేషనిస్టులుగా తయారు చేయాలి, మంచి స్పోర్ట్స్ మెన్స్గా తయారు చేయాలన్న ఏకైక లక్ష్యంతో ఈ భవన్ స్కూల్స్ త్రూ అవుట్ కంట్రీలో రన్ చేయడం జరుగుతుంది. దీనికి ప్రధానంగా కేంద్ర కార్యాలయం మరి ముంబైలో ఉంటుంది. ముంబై నుంచి అన్ని స్కూల్స్ని కూడా మానిటరింగ్ చేస్తూ ఎక్కడెక్కడ విద్య ఏ విధంగా జరుగుతుంది, పిల్లలకి ఫెసిలిటీస్ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుందని చెప్పేసి మీ అందరూ కూడా మనం చేస్తాం. ఇటువంటి మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ మరి మన పెద్దాపురంలో రావడం అన్నది మన అందరికీ కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరికీ కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నామని చెప్పేసి మనం చేస్తూ రేపు 10వ తారీఖుని మన డి కన్వెన్షన్ హాల్లో ఫంక్షన్ హాల్లో మరి పేరెంట్స్, అలైట్స్, పబ్లిక్ తోటి ఒక మీటింగ్ని ఇంటరాక్షన్ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఈవినింగ్ 3 గంటల నుంచి 5-6 గంటల దాకా మీటింగ్ జరుగుతుంది. మరి ఔత్సాహికులైన పేరెంట్స్ కానీ, పిల్లలు కానీ, మన ఎల్డర్స్ ఎవరైనా పెద్దలు కానీ అందరూ కూడా వచ్చి ఆ మీటింగ్లో మరి మీటింగ్ సక్సెస్ చేసి మరి భారతీయ విద్యాభవన్ స్కూల్కి సపోర్ట్గా ఉండి మనందరం కూడా భవిష్యత్తులో దినదినాభివృద్ధి చెందేలాగా మనందరం కూడా ఈ స్కూల్కి సపోర్ట్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరం కూడా ప్రత్యేకంగా కోరుతున్నా. దీనికి ముఖ్య అతిథిగా 10వ తారీఖుని ముఖ్య అతిథిగా నిమ్మకాయల చంద్రరాజప్ప గారు, స్థానిక శాసనసభ్యులు నిమ్మకాయల చంద్రరాజప్ప గారు, అదేవిధంగా కూడా చైర్మన్ గారు తుమ్మల రామస్వామి బాబు గారు, మరి మన మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డు తులసి మంగతయారు గారు, అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బికిని విశ్వేశ్వరరావు కూడా దీనిలో పాల్గొంటారు. అదేవిధంగా జేడీ లక్ష్మణ్ గారు, కృష్ణారావు గారు, చిరంజీవి కుమార్ గారు, నాయర్ గారు అంటే కేరళ నుంచి నాయర్ గారు కూడా రావడం జరుగుతుంది. వీరందరూ ఈవినింగ్ మనకి అక్కడికి 3 o'clock కల్లా రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల పెద్దాపురం, సామకోట మరి టౌన్స్ నుంచి కానీ పక్క విలేజెస్ నుంచి కానీ అందరూ కూడా వచ్చి మరి ఆ మీటింగ్లో సారాంశాన్ని మీరందరూ తీసుకొని మీ పిల్లల్ని అందరినీ కూడా స్కూల్లో జాయిన్ చేసి వారి భవిష్యత్తుని మీరే తీర్చిదిద్దాలి అని చెప్పేసి పేరెంట్స్కి, అదేవిధంగా ఎల్డర్స్కి మరి అందరినీ కూడా కోరుకుంటూ మరి 3వ తారీఖు మన రేపు 10వ తారీఖుని జరబోయే మీటింగ్ని సక్సెస్ చేయడమే కాకుండా ఆ రోజు నుంచే అడ్మిషన్స్ కూడా ప్రారంభం జరుగుతుంది. టీచర్స్ని కూడా మంచి మన క్వాలిఫైడ్ టీచర్స్ని ఇంటర్వ్యూ చేసి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రిన్సిపల్ని కూడా క్వాలిఫైడ్ ప్రిన్సిపల్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ పరంగా కాకుండా అన్ని రంగాల్లోని విద్యార్థిని కానీ తయారు చేయాలన్న ఏకైక లక్ష్యంతో భారతీయ విద్యాభవన్ స్కూల్స్ ప్రారంభమయ్యాయి. కాబట్టి దానికి మనం ఆ ఫెసిలిటీస్ అన్ని వినియోగించుకొని మన పిల్లల్ని ఒక మంచి ఎడ్యుకేషనలిస్ట్గా తయారు చేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ఆనంద గ్రూప్ మన ఎడ్యుకేషన్ మన చైర్మన్ గారికి, విశ్వనాథరాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలలో భాగంగా శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఆంజనేయ వాహనంపై అన్నవరం గ్రామపుర వీధుల్లో గ్రామ సేవ మహోత్సవ కార్యక్రమం. ట్రాక్టర్ పుల్లల లోడుతో ఉన్న ట్రాలీని దొంగలించిన వ్యక్తిని అదుపులోకి తీసుకునే కేసు నమోదు. మే 20 సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి. బుక్లెట్ ఆవిష్కరించిన సిఐటియు జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్. ఇదరెస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. 7/5/2025 వైశాఖ శుద్ధ దశమి బుధవారం నుండి 13/5/2025 బహుళ పద్యమి మంగళవారం వరకు రథోత్సవం, దివ్య కళ్యాణం, పుష్పయాగ మహోత్సవాలు జరుగును. 11/5/2025 ఆదివారం రథోత్సవం, 9/5/2025 గురువారం రాత్రి 9:30 నుండి దివ్య కళ్యాణ మహోత్సవం, 13/5/2025 మంగళవారం శ్రీ పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా జరగనున్నాయి.
ఈ మహోత్సవాలకు భక్తులు విచ్చేసి స్వామివారి కృపా పాత్రలు కావాలని కోరుతూ ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ రాజా ఐవి రోహిత్, కార్యనిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు, అన్నవరం, కాకినాడ జిల్లా శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి వార్షిక దివ్య కళ్యాణం నలువచ్చే భక్తులకు స్వాగతం పలుకుతున్న దేవస్థానం ఈవో వి సుబ్బారావు, చైర్మన్ ఐవి రోహిత్ వారికి శుభాకాంక్షలు.